పేరు ఎంఐఎన్ బాబురాజు అండి. నేను కర్నూలు వాస్తవ్యుని. ఇక్కడ నెల్లూరులో మా బంధువులు ఉంటే వాళ్ళని కలుద్దామన్న ఉద్దేశంతో నేను మా భార్య ఇద్దరు కలిసి నెల్లూరు వచ్చాను. అయితే నేను ఒక 6 మాసాల నుండి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బంది, బ్రీతింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా. ఎక్కువగా రైజ్ అయ్యేటప్పటికి ఇక్కడ నేను ఒక డాక్టర్ని కలవాలన్నట్టుగా అప్పుడు వచ్చాను. అయితే ఆ డాక్టర్ గారు ప్రాబ్లమ్స్ అని విన్న తర్వాత కొంచెం ఆయన కార్డియక్ ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేసి టీఎంటీ చేయించుకోమని చెప్పేసి ఈనెల్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడైతే బాగా చూస్తారు అన్నట్టుగా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారిని కలవండి అని చెప్పేసి తను సలహా ఇవ్వడం జరిగింది. సో నేను డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి కలిసాను. నాగేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. తర్వాత టీఎంటీ టెస్టింగ్లో నాకు పాజిటివ్ వస్తే యాంజియోగ్రామ్ చేద్దాము, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టుగా సలహా ఇచ్చారు. సో నేను యాక్సెప్ట్ చేసి యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. అయితే చెస్ట్ స్పెషలిస్ట్ గారు సస్పెక్ట్ చేసినట్టుగానే నాకు ఒక బ్లాక్ ఉండింది అని అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. సో అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు స్టంట్ వేద్దామని చెప్పేసి నాకు సలహా ఇచ్చారు. సరే అని చెప్పేసి ఇంకొక రైట్ టైంలో వచ్చారు అని కూడా నాకు చెప్పారు సార్. ఇక్కడ నేను స్టంట్ వేయించుకున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, నేను హాస్పిటల్లో ఎంటర్ అయినప్పటి నుండి రిసెప్షనిస్ట్ దగ్గర నుండి వదిలిపెట్టుకుని డాక్టర్లు, నర్సులు, తర్వాత ఆయాలు వీళ్ళందరూ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, అసలు మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరు కూడా నన్ను సార్ అని కూడా సంబోధించలేదు, అంకులని సంబోధిస్తున్నారు. అంటే ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే కనబడుతుంది. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను అన్న ఏ భావన నాకు అసలు ఇంతవరకు లేదు. అందరూ పలకరించిన తీరు, తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తీరు, సో డాక్టర్లు ఎంతగానో అభినందించింది. వాళ్ళు అంత డాక్టర్స్ అయ్యి కూడా నాతో సమానమైన వ్యక్తుల్లాగా నన్ను సంబోధిస్తూ అంత బాగా పలకరిస్తూ అంత బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. డాక్టర్లే కదా, అందరూ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా అట్లాగే ఉంది. సో నన్ను అడిగితే, మనం ఏదైనా జబ్బులతో వస్తే కనుక ఆ ప్రాబ్లం అనేది కనిపించకుండా వీళ్ళు మానసికంగానే మనకు ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. సో చాలా బాగుంది. ఎవరైనా ఎప్పుడైనా హాస్పిటల్ రావాల్సింది అనిపిస్తే మాత్రం ఈనియర్ హాస్పిటల్కి వస్తే అందరూ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీ మూడ్స్తో ఇంటికి వెళ్తారని చెప్పేసి నేను భావిస్తాను.